నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, కొల్లి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా బసవతారక ఇండోర్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో పాల్వంచ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో 350 మంది మహిళలు, 270 మంది పురుషులతో కలుపుకొని మొత్తం 620 మంది పరీక్షలు చేయించుకున్నారు. పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. వీరిలో 41 మందికి క్యాన్సర్ అనుమానిత నిర్ధారణ కేసులుగా గుర్తించారు. వారందరినీ హైదరాబాద్ బసవతారక ఇండో అమెరికా హాస్పిటల్కు రెఫర్ చేశారు. ఈ క్యాంపులో మెమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండర్ గూడూరి సత్యనారాయణ, కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పనా చౌదరి, మందలపు జగదీష్, అనుబోస్ కాలేజ్ చైర్మన్ తలసిల భారత్ కృష్ణ, బసవతారక వైద్యులు రేణుక, ప్రబలిక, మాన్విత, సిమ్రాన్, అబ్దుల్, ఏజీఎం లక్ష్మణ్ పాల్గొన్నారు. కాకతీయ కమ్యూనిటీ ఫౌండర్ గూడూరి సత్యనారాయణ 80 ఏళ్ల వయసులోనూ సామాజిక సేవలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మారుమూల పల్లెల్లో విద్యకు ప్రాధాన్యమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. వృద్ధుల కోసం కమ్యూనిటీ కిచెన్స్ ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. పల్లెల్లో క్రీడా ప్రోత్సాహం అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహనకు విశిష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. గూడూరి సత్యనారాయణ సేవలపై కుల మతాలకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా మనం బసవతారక ఇండో క్యాన్సర్ అమెరికన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ రోజు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ జరుపుకుంటున్నాం. సో క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అవసరం, ఎవరు చేయించుకోవాలి, ఇది ఎలా చేయించుకోవాలి అన్న విషయాల మీద మేము ఆల్రెడీ 1 వీక్ నుంచి కూడా దీని మీద అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లాస్ట్ ఒక 45 డేస్ బ్యాక్ కూడా మనము బ్రెస్ట్ క్యాన్సర్ మీద ర్యాలీ తీయటం జరిగింది పాల్వంచలో. జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా ఈ మెసేజ్ అయితే తీసుకెళ్లగలిగాము, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అన్నది. సో కొల్లి ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ అంతా విద్యకు వర్క్ చేసాం మనం. విద్య ఏ విధంగా ఉండాలి, ప్రమోట్ చేయటం కానీ, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ. ఈ ఇయర్ వచ్చేసి మనం ఆరోగ్య భద్రాద్రి అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని మనము అందులో భాగంగానే లాస్ట్ టైం మైలారంలో మేము పెట్టిన గ్రామాల్లో 25 గ్రామాలు కవర్ చేస్తూ క్యాంపులు పెట్టాము. ఆ తర్వాత మొన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఈ రోజు బసవతారకుల సహకారంతో ఇది పెడుతున్నాం. సో ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి పొల్యూషన్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రజలు కొంత అనారోగ్య కారణం బారిన పడాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సో అది గమనించిన నేను త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ పెడితే బాగుంటదేమో అనిపించింది. 300 మందిని మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే దాదాపు 30 కేసులు అలా వెళ్తున్నాయి, అంటే ఇతర మన జిల్లాల్లో చేస్తే. సో ఇక్కడ కూడా ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి స్క్రీనింగ్ చేయగలిగితే బాగుంటదన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనికి అందరి సహకారం ఇక్కడున్న భరత్ సార్ గాని, అనుబోస్ కాలేజీలో బసవతారక మేనేజ్మెంట్ గాని, అలాగే పెద్దలు హైదరాబాద్ నుంచి వచ్చిన గూడూరు సత్యనారాయణ గారు, ఇలా అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. బట్ ఎనీవే దీన్ని ప్రజలందరూ కనుక యూజ్ చేసుకుంటే మా కష్టం పోద్దని మేము అనుకుంటున్నాము. స్పందన బానే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం అంతా కూడా మారుమూల గ్రామాల నుంచి కూడా రిస్క్ అనుకోకుండా వచ్చారు. ఇప్పటి వరకు అయితే మేము ఇది 2 డేస్ అనుకొని కండక్ట్ చేసాము. 1 డే సరిపోదని మాకు అనిపించింది. 2 డేస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క రోజే 200 నుంచి 250 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో రేపు కూడా ఇంతకన్నా ఎక్కువ స్పందనే ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. తప్పకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయించి ఎంత టైం అయినా పంపాలి. తద్వారా మహిళల్ని, పురుషుల్ని, పిల్లల్ని ఎవరు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలనేది ఏకైక లక్ష్యంతో కొల్లి ఫౌండేషన్ పనిచేస్తుంది. సో ఇక మీదట కూడా మనం ఇలాంటి స్క్రీనింగ్లు ఇంకెక్కువ పెట్టుకొని ఎక్కువ వీళ్ళకి ఏవైతే పరీక్షలు అవసరం అవుతాయో అవి చేయించి తద్వారా ఒక భద్రాద్రి కొత్తగూడెంకి మంచి ఆరోగ్య పరిస్థితులు, మంచి ఎన్విరాన్మెంటల్ క్రియేట్ చేయాలి, హెల్దీ ఎన్విరాన్మెంటల్ క్రియేట్ చేయాలనే ఒకే ఒక సదుద్దేశంతో ఈ రోజు ఈ స్క్రీనింగ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ చాలా బాగా రన్ అవుతుంది అండ్ ప్రజల స్పందన చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. తప్పకుండా ఈ క్యాంపు మనం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తామని అనుకుంటున్నాను.